యోహాను సువార్త 7వ అధ్యాయము. యేసు ఆయన సోదరులు. ఆ పిమ్మట యూదులు యేసును చంప యత్నించుచున్నందున ఆయన యూదయాలో సంచరింపక గలీలియాలో పర్యటింపసాగెను. యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పడుటచే ఆయన సోదరులు యేసుతో, నీవు చేయు పనులను మీ శిష్యులు చూడగలందులకు ఇక్కడి నుండి యూదయ సీమకు వెళ్ళుము. ఏలయన తన మహిమలను బహిరంగపరచుకొన కోరువాడు వారిని రహస్యముగా చెయ్యడు. నీవు ఇట్టి పనులను చేయుచున్నావు కనుక నిన్ను నీవు లోకమునకు బయలుపరుచుకొనుము అని చెప్పిరి. వాస్తవముగా ఆయన సోదరులు సైతము ఆయనను విశ్వసింపలేదు. యేసు వారితో, నా సమయము ఇంకనూ రాలేదు, మీ సమయము ఎప్పుడునూ ఇక్కడనే ఉన్నది. లోకము మిమ్ము ద్వేషింపదు, కానీ దాని పనులు చెడ్డవి అని నేను ప్రకటించుచున్నందున అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడు, నా సమయము ఇంకనూ పూర్తిగా రాలేదు, కనుక నేను ఈ పండుగకు వెళ్ళను అనెను. ఆయన వారితో ఇట్లు చెప్పి గలిలియాలో ఉండిపోయెను. పర్ణశాలల పండుగలో ప్రభువు. ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగముగా కాక రహస్యముగా అచ్చటికి వెళ్ళెను. ఆ పండుగలో యూదులు యేసు ఎక్కడ ఉన్నాడు అని వెదకుచుండిరి. జనసమూహములో ఆయనను గురించి గుసగుసలు బయలుదేరెను. కొందరు ఆయనను సజ్జనుడు అనియు, మరికొందరు కాదు, ఆయన ప్రజలను మోసగించుచున్నాడు అనియు చెప్పుకొనుచుండిరి. కాని యూదులకు భయపడి ఆయనను గురించి ఎవరునూ బహిరంగముగా మాట్లాడరైరి. పండుగ మధ్య రోజులలో యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధింపసాగెను. విద్యా శిక్షణ లేని ఈయనకు ఇంత జ్ఞానము ఎట్లు వచ్చినది అని యూదులు ఆశ్చర్యపడిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది. దేవుని చిత్తమును నెరవేర్పగోరువాడు ఈ బోధ దేవుని నుండి వచ్చినదో లేక స్వాధికారముతో నేను ఇటుల పలుకుచున్నానో తెలుసుకొనగలడు. స్వాధికారముతో మాటలాడువాడు తన కీర్తి కొరకై వెదకును, కాని తనను పంపిన వాని కీర్తి కొరకు వెదకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఎట్టి అసత్యమును లేదు. మోషే మీకు ధర్మశాస్త్రమునియ్యలేదా? కానీ మీలో ఎవడునూ ఆ ధర్మశాస్త్రానుసారము వర్తించుటలేదు. మీరు ఎందుకు నన్ను చంప యత్నించుచున్నారు అని ప్రశ్నించెను. అందుకు వారు, నీకు దయ్యము పట్టినది, నిన్ను ఎవరు చంప యత్నించుచున్నారు అని పలికిరి. అప్పుడు యేసు వారితో, నేను చేసిన ఒక్క పనికి గాను మీరందరూ చకితులైతిరి. మోషే సున్నతి ఆచారము నియమించెను. ఈ ఆచారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను మీరు విశ్రాంతి దినమున సున్నతి చేసెదరు. మోషే చట్టము భంగము కాకుండుటకు విశ్రాంతి దినమున కూడా సున్నతి చేయుచున్నారు కదా. మరి విశ్రాంతి దినమున నేను ఒక మనుషుని సంపూర్ణ ఆరోగ్యవంతుని చేసినందుకు మీకు నాపై కోపమెందుకు? మీరు పైకి కనిపించు వాటిని బట్టిగాక న్యాయసమ్మతమైన తీర్పు చేయుడు అనెను. యెరూషలేములో కొందరు ప్రజలు, వారు చంప యత్నించుచున్నది ఈయనను కాదా? ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగముగా మాట్లాడుచున్నాడు. అయినను ఎవరునూ ఈయనను పల్లెత్తు మాట అనుటలేదు. ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజముగా ఎరిగియుందురా? ఈయన ఎక్కడివాడో మనము ఎరుగుదము. కాని క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చునో ఎవరికినీ తెలియదు అని పలికిరి. అప్పుడు యేసు దేవాలయమున బోధించుచూ ఎలుగెత్తి, మీరు నన్ను ఎరుగుదురా? నేను ఎక్కడి నుండి వచ్చితినో మీకు తెలియునా? నేను స్వయముగా రాలేదు, నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. ఆయనను మీరు ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఏలయన నేను ఆయన యొద్ద నుండి వచ్చియున్నాను, ఆయన నన్ను పంపెనని చెప్పెను. వారు ఆయనను పట్టుకొన యత్నించిరి, కాని ఆయన గడియ ఇంకనూ రానందున ఎవడునూ ఆయనపై చెయ్యి వేయలేదు.
కానీ ప్రజలలో ఎక్కువ మంది ఆయనను విశ్వసించి క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఇంతకంటే ఎక్కువ సూచక క్రియలు చేయునా అని అనుకొనిరి. ప్రభువును బంధించుటకు ప్రయత్నము. యేసును గురించి ప్రజలు ఈ విధముగా గొనుగుకొనుటను పరిసయ్యులు విని వారును ప్రధానార్చకులను ఆయనను బంధించుటకై అధికారులను పంపిరి. అంతట యేసు వారితో, ఇంకనూ కొద్ది కాలము మాత్రము నేను మీతో ఉందును, తరువాత నేను నన్ను పంపిన వాని యొద్దకు పోవుదును. మీరు నన్ను వెదకుదురు, కానీ నన్ను కనుగొనలేరు. నేను ఉండు స్థలమునకు మీరు రాలేరు అనెను. అందుకు యూదులు ఒకరితో ఒకరు, ఈయనను మనము కనుగొనలేకపోవుటకు ఈయన ఎక్కడకు పోవుచున్నాడు? గ్రీసు దేశస్థులలో చెల్లాచెదురైపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీకులకు బోధించునా? మీరు నన్ను వెదకుదురు, కానీ నన్ను కనుగొనలేరు. నేను ఉండు స్థలమునకు మీరు రాలేరు అని చెప్పుటలో భావమేమి అని చెప్పుకొనుచుండిరి. జీవజల ప్రవాహములు. పండుగ చివరి రోజు ప్రధానమైనది. ఆనాడు యేసు నిలిచి బిగ్గరగా, ఎవడైనా దప్పికగొన్నచో నా దగ్గరకు వచ్చునుగాక, నన్ను విశ్వసించువాడు వచ్చి దప్పిక తీర్చుకొనుగాక. లేఖనములో చెప్పబడినట్లు నన్ను విశ్వసించువాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును అని చెప్పెను. ఆయన తన్ను విశ్వసించువారు పొందబోవు ఆత్మను గురించి ఇట్లు పలికెను. యేసు ఇంకనూ మహిమపరపబడనందున ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు. ప్రజలలో భేదాభిప్రాయములు. ఈ పలుకులు విని జనసమూహములోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు, మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకొనిరి. కానీ కొందరు, క్రీస్తు గలిలియా నుండి రాడు కదా, దావీదు వంశము నుండియు దావీదు గ్రామమగు బెత్లెహేము నుండియు క్రీస్తు అవతరించునని లేఖనము చెప్పుటలేదా అని చెప్పుకొనిరి. ఇట్లు ఆయనను గూర్చి జనసమూహములలో భేదాభిప్రాయములు కలిగెను. కొందరు ఆయనను పట్టుకొనదలిచిరి, కానీ ఎవడనూ ఆయనపై చెయ్యి వెయ్యలేదు. అధికారులు ప్రధానార్చకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు తిరిగి రాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకొని రాలేదు అని వారు ప్రశ్నించిరి. అందుకు ఆ బంట్రౌతులు, ఆయన వలె ఎవడనూ ఎన్నడనూ మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి. అది విని పరిసయ్యులు వారితో, మీరు కూడా మోసపోయితిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడునూ ఆయనను విశ్వసింపలేదే? ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు, కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వెళ్ళిన నికోదేము వారిలో ఒకడు. అతడు, మన ధర్మశాస్త్రము ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పునది ఆలకింపక, అతడు ఏమి చేయునది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు, నీవును గలిలయుడవా? గలిలియా నుండి ఏ ప్రవక్తయు రాడు, పరిశీలించి చూడుము అని సమాధానమిచ్చిరి. అంతటా అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. 8వ అధ్యాయము. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ. యేసు ఓలీవు పర్వతమునకు వెళ్ళెను. తెల్లవారగనే ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి అందరి ఎదుట నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించెను. ఈమె విషయమై నీవు ఏమందువు అనిరి. వారు యేసు మాటలలో తప్పుపట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంగి వ్రేలితో నేలమీద వ్రాయసాగెను. వారు పదే పదే అడుగగా ఆయన లేచి, మీలో పాపము చెయ్యనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి
మరలా వంగి నేల మీద వ్రేలితో వ్రాయసాగెను. ఆ మాటలు విని అచ్చట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయిరి. అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయెను. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడా? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించెను. లేదు ప్రభూ అని ఆమె సమాధానమిచ్చెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకుము అని చెప్పెను. జగతికి జ్యోతి. యేసు మరలా వారితో, లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును అనెను. పరిసయ్యులు ఆయనతో, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యమైనది కాదు అని పలికిరి. అందుకు యేసు, నన్ను గూర్చి నేనే సాక్ష్యము చెప్పుకొనినను అది సత్యము. ఏలయనా నేను ఎక్కడి నుండి వచ్చితనో ఎక్కడకు వెళ్ళుచున్నానో నేను ఎరుగుదును. కానీ నేను ఎక్కడ నుండి వచ్చితినో ఎక్కడకు వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు కేవలము మానవ స్వభావమును అనుసరించి తీర్పు తీర్చుచున్నారు. నేను ఎవరిని తీర్పు చెయ్యను. నేను తీర్పు చేసినను నా తీర్పు సత్యమైనది. ఏలయనా వాస్తవముగా తీర్పు చేయునది నేను ఒక్కడనే కాదు, నేను నన్ను పంపిన తండ్రియు తీర్పు చేయుదుము. ఇద్దరు వ్యక్తుల సాక్ష్యము సత్యమగునని మీ ధర్మశాస్త్రమున కూడా వ్రాయబడి ఉన్నది కదా. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొనుచున్నాను, నన్ను పంపిన తండ్రియు నన్ను గురించి సాక్ష్యము చెప్పుచున్నాడు అనెను. అందుకు వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అడిగిరి. అప్పుడు యేసు, మీరు నన్ను కాని నా తండ్రిని కాని ఎరుగరు. నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగియుందురు అని సమాధానమిచ్చెను. యేసు దేవాలయమున కోశాగారము వద్ద బోధించుచు ఇట్లు చెప్పెను. కాని ఎవరునూ ఆయనను పట్టుకొనలేదు, ఏలయనా ఆయన గడియ ఇంకనూ రాలేదు. అవిశ్వాసులకు హెచ్చరిక. యేసు మరలా వారితో, నేను ఇక వెళ్ళిపోయేదను. మీరు నన్ను వెదకుదురు, కాని మీరు మీ పాపములోనే మరణింతురు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అనెను. అప్పుడు యూదులు, ఇతడు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అని చెప్పుచున్నాడు, ఆత్మహత్య చేసుకొనునా అని చెప్పుకొనిరి. యేసు వారితో, మీరు క్రింది నుండి వచ్చువారు, నేను పైనుండి వచ్చువాడను. మీరు ఈ లోకమునకు చెందినవారు, నేను ఈ లోకమునకు చెందినవాడను కాను. కనుక మీరు మీ పాపములలోనే మరణింతురు అని చెప్పితిని. నేనే ఆయనను అని విశ్వసింపని ఎడల మీరు మీ పాపములలోనే మరణింతురు అని చెప్పెను. అట్లయినా నీవు ఎవడవు అని వారు ప్రశ్నించిరి. అందుకు యేసు, మొదటి నుండి నేను ఎవడనని మీతో చెప్పుచుంటినో ఆయననే నేను. మిమ్ములను గురించి చెప్పవలసిన, తీర్పవలసిన విషయములు అనేకములు కలవు. కానీ నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. నేను ఆయన యొద్ద నుండి వినిన వానినే లోకమునకు బోధించుచున్నాను అనెను. ఆయన ఈ మాటలు తండ్రిని గురించి చెప్పెనని వారు గ్రహింపలేదు. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, స్వాధికారముతో నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పిన వానినే మీకు చెప్పుచున్నాననియు గ్రహింతురు. నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు. నేను ఎప్పుడునూ ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయుచున్నాను. కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పెను. ఆయన ఈ విషయములను గూర్చి మాట్లాడుచుండగా అనేకులు ఆయనను విశ్వసించిరి. స్వతంత్రులు, దాసులు. అప్పుడు యేసు తన్ను విశ్వసించిన యూదులతో, మీరు నా మాటపై నిలిచియున్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును అనెను. మేము అబ్రహాము వంశీయులము,
మేము ఎన్నడూనూ ఎవరికిని దాసులమై ఉండలేదు. మీరు స్వతంత్రులగుదురు అని ఎటుల చెప్పగలవు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివసించడు, కాని కుమారుడు ఎల్లప్పుడూ నివసించును. కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము వంశీయులని నేను ఎరుగుదును, అయినను మీరు నా వాక్కును అంగీకరింపరు, కనుక నన్ను చంపుటకు యత్నించుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన విషయమును చెప్పుచున్నాను, మీరు మీ తండ్రి యొద్ద వినిన వానిని ఆచరించుచున్నారు అని సమాధానమిచ్చెను. సైతాను సంతతి. అంతట వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. అందుకు యేసు, మీరు అబ్రహాము బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు. కాని దేవుని యొద్ద నుండి వినిన సత్యమును బోధించుచున్న నన్ను మీరు చంప యత్నించుచున్నారు. అబ్రహాము అట్లు చెయ్యలేదు, మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అనెను. అందుకు వారు, మేము వ్యభిచారమున పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మా తండ్రి అని పలికిరి. అందుకు యేసు, నిజముగా దేవుడు మీ తండ్రి అయినచో మీరు నన్ను ప్రేమించి ఉండెడివారు. ఏలయనా నేను ఆయన యొద్ద నుండి బయలుదేరి వచ్చియున్నాను. ఆయన పంపుట వలననే వచ్చితిని, కాని నా అంతట నేను రాలేదు. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? నా వాక్కును వినజాలకుండుట వలననే కదా. మీరు మీ తండ్రియగు సైతాను సంతానము, మీ తండ్రి కోరికలను నెరవేర్ప కోరుచున్నారు. అతడు మొదటి నుండి నరహంత, సత్యమునకు నిలబడడు. ఏలయనా సత్యమనున్నది వానిలో లేదు, అబద్ధమాడుట వానికి స్వభావ సిద్ధము. ఏలయనా వాడు అసత్యవాది, అసత్యమునకు తండ్రి. నేను సత్యమును పలుకుచున్నాను, మీరు నన్ను విశ్వసింపరు. మీలో ఎవడు నాపై పాపదోషమును ఆరోపింపగలడు? నేను సత్యము పలికినను మీరు ఎలా నన్ను విశ్వసింపరు? దేవునికి సంబంధించిన వాడు దేవుని మాటలను ఆలకించును. మీరు దేవునికి సంబంధించిన వారు కారు, కనుక మీరు వాటిని ఆలకింపరు అనెను. యేసు అబ్రహాము. నీవు సమరయుడవనియు దయ్యము పట్టినవాడవనియు మేము చెప్పుట సముచితమే కదా అని యూదులు పలికిరి. అందుకు యేసు, నేను దయ్యము పట్టిన వాడను కాను, నేను నా తండ్రిని గౌరవించుచున్నాను, కాని మీరు నన్ను అగౌరవపరచుచున్నారు. నేను నా కీర్తిని వెదకుటలేదు, దానిని వెదకి తీర్పు చెప్పువాడు ఒకడున్నాడు. నా మాటను పాటించువాడు ఎన్నటికిని మరణమును చవిచూడడు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతట యూదులు, నీకు దయ్యము పట్టినదని మాకు ఇప్పుడు నిశ్చయముగా తెలియను. అబ్రహాము ప్రవక్తలను మరణించిరి, నా మాటను పాటించువాడు ఎన్నటికిని మరణమును చవిచూడడు అని నీవు చెప్పుచున్నావు. మా తండ్రి అయిన అబ్రహాము మరణించెను, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను మరణించిరి, నీవు ఎవడవని అనుకొనుచున్నావు అని పలికిరి. అందుకు యేసు, నన్ను నేను మహిమపరచుకొనిన ఎడల అది మహిమ కానేరదు. మీ దేవుడని మీరు చెప్పుకొనుచున్న ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, కానీ నేను ఆయనను ఎరుగుదును. నేను ఆయనను ఎరుగనని చెప్పిన ఎడల మీ వలె అసత్యవాదిని అగుదును. అయితే నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాటను పాటించుచున్నాను. మీ తండ్రి అబ్రహాము నా రోజును చూచుటకు మిగుల ఉత్సాహపడెను, అతడు దానిని చూచి సంతసించెను అనెను. నీకు ఇంకనూ 70 సంవత్సరములైనను నిండలేదు, నీవు అబ్రహామును చూచితివా అని యూదులు ప్రశ్నించిరి. అందుకు యేసు, అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందువలన వారు ఆయనపై రాళ్ళు రువ్వ పూనుకొనిరి.
కాని ఆయన దాగుకొని దేవాలయము నుండి వెళ్ళిపోయెను. 9వ అధ్యాయము. పుట్టుగ్రుడ్డివానికి దృష్టిదానము. యేసు మార్గమున పోవుచు ఒక పుట్టుగ్రుడ్డివాడిని చూచెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడుగా పుట్టుటకు ఎవరు పాపము చేసిరి? వీడా వీని తల్లిదండ్రులా అని యేసును అడిగిరి. అందుకు యేసు, వీడు గాని వీని తల్లిదండ్రులు గాని పాపము చెయ్యలేదు. దేవుని కార్యము వీని యందు బయలుపడుటకై వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగటి వేళనే నన్ను పంపిన వాని పనులు మనము చేయుచుండవలయును. రాత్రి దగ్గర పడుచున్నది, అప్పుడు ఎవడునూ పని చెయ్యలేడు. ఈ లోకమున నేను ఉన్నంతకాలము నేను లోకమునకు వెలుగును అని పలికి నేల మీద ఉమ్మివేసి ఆ ఉమ్మితో మట్టిని కలిపి ఆ మట్టిని గ్రుడ్డివాని కనుల మీద రాసి, వెళ్ళి సిలోయము కోనేటిలో కడుగుకొనుము అని చెప్పెను. సిలోయము అనగా పంపబడినవాడు అని అర్థము. ఆ గ్రుడ్డివాడు వెళ్ళి కడుగుకొని చూపును పొంది తిరిగి వచ్చెను. అప్పుడు వాని ఇరుగు పొరుగు వారును, అంతకు పూర్వము వాడు భిక్షమెత్తుటను చూచిన వారును కూర్చుండి, భిక్షమడుగుకునువాడు వీడు కాడా అనిరి. కొందరు అవును వీడే అనిరి. మరికొందరు వీడు వానివలే ఉన్నాడు అనిరి. కాని వాడు మాత్రము అతనిని నేనే అని చెప్పెను. నీ కళ్ళు ఎట్లు తెరవబడినవి అని వారు అడిగిరి. అందుకు వాడు, యేసు అను మనుష్యుడు మన్ను కలిపి నా కన్నుల మీద రాసి, వెళ్ళి సిలోయములో కడుగుకొనుము అని చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొనగా నాకు చూపు కలిగెను అని చెప్పెను. అతడు ఎక్కడ ఉన్నాడు అని వారు అడిగిరి. నాకు తెలియదు అని వాడు పలికెను. అంతట వారు చూపును పొందిన ఆ గ్రుడ్డివానిని పరిసయ్యుల యొద్దకు తీసుకొని పోయిరి. యేసు మట్టిని కలిపి వాని కన్నులు తెరిపించిన రోజు విశ్రాంతి దినము. అందుచే పరిసయ్యులు కూడా వానిని, నీకు ఎట్లు చూపు వచ్చినది అని అడిగిరి. ఆయన కలిపిన మట్టిని నా కనుల మీద రాసెను. నేను కడుగుకొంటిని, నాకు చూపు కలిగినది అని వాడు వారితో చెప్పెను. ఇతడు విశ్రాంతి దినమును పాటింపలేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడు అని కొంతమంది పరిసయ్యులు అనిరి. కాని మరికొందరు, పాపి అయిన మనుష్యుడు ఇట్టి అద్భుత చిహ్నములు ఎట్లు చేయగలడు అనిరి. ఇట్లు వారిలో భేదాభిప్రాయములు కలిగెను. వారు మరలా ఆ గ్రుడ్డివానిని, అతడు నీ కన్నులు తెరచినందుకు అతని గురించి నీ అభిప్రాయమేమిటి అని అడిగిరి. ఆయన ఒక ప్రవక్త అని వాడు చెప్పెను. వాడి గ్రుడ్డివాడై ఉండెనని ఇప్పుడు చూపును పొందెనని యూదులు నమ్మక వాని తల్లిదండ్రులను పిలిపించి, వీడు మీ కుమారుడా? వీడు గ్రుడ్డివానిగా పుట్టెనా? అట్లయినా వీడు ఇప్పుడు ఎట్లు చూడగలుగుచున్నాడు అని అడిగిరి. అందుకు వాడి తల్లిదండ్రులు, వీడు మా కుమారుడే, వీడు పుట్టి గ్రుడ్డివాడు, అంతవరకు మాకు తెలియను. కాని ఇప్పుడు ఎట్లు చూడగలుగుచున్నాడో, ఎవడు వీనికి దృష్టినిచ్చెనో మాకు తెలియదు. వాడు వయస్సు వచ్చినవాడు, వానినే అడుగుడు, తన సంగతి తానే చెప్పుకొనగలడు అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అట్లనిరి. ఏలైనా ఆయనను క్రీస్తు అని అంగీకరించు వానిని ప్రార్థనా మందిరము నుండి వెలివేయవలయునని యూదులు నిర్ణయించుకొనిరి. అందుచేతనే వాని తల్లిదండ్రులు, వాడు వయస్సు వచ్చినవాడు, వానినే అడుగుడు అని చెప్పిరి. వారు ఆ గ్రుడ్డివానిని మరలా పిలిపించి వానితో, దేవుని స్తుతింపుము, ఆ మనుష్యుడు పాపాత్ముడు అని మాకు తెలియను అనిరి. అందుకు వాడు, ఆయన పాపాత్ముడో కాడో నాకు తెలియదు, కాని ఒకటి మాత్రము నాకు తెలియను, నేను గ్రుడ్డివాడనై ఉంటిని, ఇప్పుడు చూడగలుగుచున్నాను అనెను. వారు వానిని, అతడు నీకేమి చేసెను? నీ కన్నులు ఎట్లు తెరిచెను అని ప్రశ్నించిరి. అందుకు వాడు, ఇంతకు మునిపే చెప్పితిని, కానీ మీరు వినిపించుకొనుటలేదు. మరలా ఎందుకు వెనగోరుచున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కాగోరుచున్నారా ఏమి అని పలికెను. వారు వానిని దూషించుచు,
నీవే వాని శిష్యుడవు, మేము మాత్రము మోషే శిష్యులము. దేవుడు మోషేతో సంభాషించినని మేము ఎరుగుదుము, కాని ఇతడు ఎక్కడి నుండి వచ్చినో మేము ఎరుగము అనిరి. అందుకు వాడు, ఆయన నాకు దృష్టిని ఇచ్చెను. ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరు ఎరుగకపోవుట ఎంత ఆశ్చర్యకరము. దేవుడు పాపులను ఆలకింపడని మనము ఎరుగుదము, కాని ఆయనను ఆరాధించుచు ఆయన చిత్తమును నెరవేర్చు వారిని ఆయన ఆలకించును. ప్రపంచ ప్రారంభము నుండి నేటి వరకు ఎవడునూ పుట్టుగురుడ్డి వానికి దృష్టిని ఇచ్చినట్లు వినియుండలేదు. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమియును చెయ్యజాలడు అని వారితో చెప్పెను. అందుకు వారు, పాపకూపములో జన్మించిన నీవు మాకు బోధింప బయలుదేరితివా అని వానిని వెలివేసిరి. ఆత్మ సంబంధమైన అంధత్వము. వానిని వెలివేసిన వార్త విని యేసు వానిని కనుగొని, నీవు మనుష్య కుమారుని విశ్వసించుచున్నావా అని అడిగెను. అందుకు వాడు, ప్రభూ, నేను విశ్వసించుటకు ఆయన ఎవరు అని ప్రశ్నించెను. నీవు ఆయనను చూచితివి, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనయే అని యేసు వానితో చెప్పెను. ప్రభూ, నేను విశ్వసించుచున్నాను అని వాడు ఆయనను ఆరాధించెను. చూపు లేనివారు చూచుటకును, చూపుగలవారు అందులగుటకును, తీర్పు చేయుటకును ఈ లోకమునకు వచ్చియున్నాను అని యేసు చెప్పెను. ఆయనతో ఉన్న పరిసయ్యులు కొందరు ఇది విని, మేము కూడా గ్రుడ్డివారమా అనిరి. అందుకు యేసు, మీరు నిజముగా గ్రుడ్డివారై ఉన్న ఎడల మీ యందు పాపదోషము ఉండేది కాదు, కానీ మీరు దృష్టిగలవారమని చెప్పుచున్నారు కనుక మీ యందు పాపదోషము నెలకొని ఉన్నది అని పలికెను. సామెతల గ్రంథము 5వ అధ్యాయము. నీ సొంత బావి నుండి మాత్రమే నీరు త్రాగుము, నీ జలధార నుండి మాత్రమే స్వచ్ఛమైన నీరు సేవింపుము. నీ చలమలోని నీటితో ఇతరుల పొలము తడుపకుము, నీ జలధారలను వీధులలోనికి పారనీయకుము. నీ జలములు నీవే కాని అన్యులతో పంచుకొనుటకు కాదు. నీ ఊట దీవెన పొందునుగాక. నీవు యవ్వనమున పెండ్లి ఆడిన భార్యతో సంతోషముగా ఉండుము. ఆమె అతి ప్రియమైన వనిత, ఆమె అందమైన దుప్పి. ఆమె వలన ఎల్లవేళలా ప్రేమానురాగమును పొందుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. కుమారా, నీవు పరస్త్రీ వ్యామోహమున తగుల్కొననేలా, అన్యస్త్రీ ఆలింగనమున పరవశుడవు కానేలా. ప్రభువు నరుల చేష్టలనెల్లా కనిపెట్టుచుండును, అతని నడకలనెల్లా పరిశీలించును. దుష్టుడు తన దుష్కార్యములను ఉరులలోనే తగుల్కొనును, తన పాపమను బోనులోనే చిక్కుకొనును. క్రమశిక్షణకు లొంగలేదు కనుక అతడు నశించును, అతని మూర్ఖత్వమే అతనికి చావు తెచ్చిపెట్టును.